పీరియడ్స్ అవ్వట్లేదు, నేను వదిలేసాను. 4 months అయిపోయింది, పట్టించుకోలేదు నేను. ఇంకా తర్వాత లాస్ట్ కి 4th month దగ్గర ప్రెగ్నెన్సీ టైంలోని మీకు జస్ట్ చిన్నది కూడాను మైండ్ సెట్ మారుతుంది, అగ్రెసివ్ గా తయారవుతున్నారు, ఎప్పుడు లేని యాంగ్రీనెస్ వస్తుందంటే బెటర్ కన్సల్ట్ డాక్టర్. బికాస్ తెలియలేని బొక్కలు బోల్డ్ ఉంటాయి, ప్రాణాలు కూడా పోతాయి. కరెంట్ గాన్. అసలైన రీజన్ చెప్పబోతున్నాం. రీజన్ ఏంటంటే మైక్ వేసుకో. పెళ్లి రోజు కూడా మర్చిపోయారు. 2023లో మాట్లాడు. 2090 వల్ల నా హెల్త్ ఇంత వరకు పాడైంది. 90 మీ జీవితాలు కూడా మార్చేస్తుంది. ఆ 90 వల్ల నా ఇంట్లో సామాన్లు ఎన్ని బయట తీసేసామంటే దాంట్లో బ్లడ్ చాలా. ఇప్పుడు మీరు అగెనెస్ట్ గా అరే ఏమీ లేదురా డాక్టర్స్ నేను ఏమి చెప్పినా మట్టి బొర్రలోనే సెట్ అయిపోయింది, అది బ్లడ్ అనేసి, అది బ్లడ్ ఎలా ఫీల్ అవుతుంది అమ్మాయి. నేను ముడితే మాత్రం హాయ్ ఫ్రెండ్స్, అందరికి చాలా రోజు తర్వాత నా వైఫ్ తో పాటు కూర్చొని వీడియో చేస్తున్నాను. 3 months అయింది పాప పుట్టి. మన పార్సల్ కూడా చేసాం, పార్సల్ కాదు జస్ట్ పూజ చేయించాం, శాంతి పూజ పేరు పెట్టాం. మీ అందరు తెలిసిందే. బ్లెస్సింగ్స్ కూడా చాలా హ్యాపీగా ఇచ్చారు. నా పెద్ద టమాటా కాలేజ్కి వెళ్ళింది. ఎస్, కాలేజ్, యూకేజీ కాలేజ్. సో ఈ వీడియో చేయడానికి స్పెషల్ రీజన్ ఏంటంటే మాలాంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు వీడియో చూసినా మీరు కూడా రావచ్చు. చాలా మంది అంటున్నారు, సార్ డీటెయిల్ గా చెప్పండి సార్, మేడంకి అసలు ఏం జరిగింది, చనిపోయినంత వరకు ఏమొచ్చింది సార్ ప్రాబ్లం అని చాలా మంది అడుగుతున్నారు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి తెలీదు, కానీ మాతో పాటు జరిగింది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ఏం జరిగింది, డాక్టర్స్ కూడాను ఒక సర్టన్ టైంలో చెయ్యి ఎత్తేసినట్టు చేశారు, మేము ఈవిడికి ట్రీట్ చేయలేం, రియలీ సారీ అనేసారు. ఎనీ టైమ్ షీ కెన్ డై అన్నారు. బట్ చెప్తారు కదా, భూమి మీద నోకలు ఉంటే ఎవరేం ఆపలేరు అనేసి. డెలివరీ అయింది, పాప పుట్టింది. పాప పుట్టి 3 months అవుతుంది, 90 days కంప్లీట్ అవబోతుంది రీసెంట్ గా. పేరు పెట్టాం, పూర్వీ సిన్హా అని పేరు పెట్టాం. ఇలాగోండి ఈ చికెన్ ది హ్యాపీ. ఇది పుట్టింది, ఇది అచ్చ మా డాడీ 2022లో ఎక్స్పైర్ అయ్యారు. నా కడుపులో మళ్ళీ పుట్టాలని రాసి పెట్టింది కాబట్టి ఇన్ని హడల్స్ అయినా 2022లో డాడీ ఎక్స్పైర్ అయ్యారు, మా డాడీ రిటర్న్ బ్యాక్ అయ్యారు. అచ్చ మా డాడీయే. చెప్తారు కదండి, ఈవిడికి ఈ భూమి మీద నౌకలు రాసిపెట్టి ఉన్నా, ఈవిడికి ఇంకా ఎక్కువ కాలం నౌకలు రాసిపెట్టి ఉన్నా, ఎవరు ఏమీ చేసినా, ఎవరు ఎన్ని నిందలేసినా, ఎవరు ఎంత మెడికల్ ఎమర్జెన్సీలోని ఐసీలో షిఫ్ట్ అయిపోయినా యూ విల్ బి అలైవ్, అది మాత్రం గ్యారంటీ. ఎల్లాసిన వాడు ఇంటి నుంచి బయలుదేరుతూ రోడ్డు మీద వచ్చిన వెంటనే పుసుకుమని గుద్దిసి చచ్చిపోతున్నాడు. సో ఓన్లీ థింగ్ ఈస్, ఎంతవరకు లైఫ్ ఇచ్చారు దేవుడు అంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హ్యాపీగా ఎంజాయ్ చేసి బతకడమే. జరిగింది ఏంటంటే, ఈవిడ కడుపులో వచ్చినప్పుడు డాక్టర్ చేసిన మిస్ గైడెన్స్. ఈవిడ కడుపులో వచ్చింది, డాక్టర్స్ ఏంటన్నారు, నువ్వు ప్రెగ్నెంట్ కాదమ్మా, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావు కదా, అందుకే నీకు ప్రతి మంత్ లేడీస్ ప్రాబ్లం ఆగింది, యు ఆర్ నాట్ ఏ ప్రెగ్నెంట్ ఎలా అయిపోతావు. ఇది జూలైలో అయింది. జూలైలో చెప్పు. ఇది జూలైలో అవ్వింది. జూలైలో నాకు పీరియడ్స్ అనేవి ఆగిపోయాయి. సో ఆగిపోతే నేను చూపించుకోవడానికి వెళ్ళాను. పీరియడ్స్ ఇలా అయిపోయాయి మేడం, నాకు ఎప్పుడు పీరియడ్స్ అయితే ఆగలేదు, ఫస్ట్ టైం ఆగింది అని చెప్తే వాళ్ళందరూ నాకు చెక్ చేసి విటమిన్ డి తక్కువ ఉంది, విటమిన్ డి తక్కువ ఉంటే పీరియడ్స్ అనేవి ఆగుతాయి, హార్మోన్ చేంజెస్ కూడా వస్తాయి అని చెప్పారు. సో విటమిన్ డి టాబ్లెట్స్ నేను జూలై నుంచి వాడడం స్టార్ట్ చేశాను. అలాగా 4 months వాడాను. 4 months అంటే కంప్లీట్ 4 months వాడలే, ఫస్ట్ 2 months వాడాను. 2 months వాడినా కూడా నాకు పీరియడ్స్ మళ్ళీ 45-55 days తర్వాత వచ్చింది. సో వస్తుంది కదా అని నేను టాబ్లెట్స్ ఆపేసాను. మళ్ళీ 2 months అయిన తర్వాత పీరియడ్స్ వచ్చాయి. పీరియడ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 2 months ఆగిపోయింది. మళ్ళీ 2 months ఆగిపోయిన తర్వాత చూపించుకున్న హాస్పిటల్కి వెళ్ళాం మేడం, మళ్ళీ పీరియడ్స్ వచ్చింది, మళ్ళీ ఆగిపోయింది, చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని. యాక్చువల్లీ నేను మంత్లీ 2 అవుతాను పీరియడ్స్, అంటే 15 daysకి అవుతాను. మంత్లీ వన్స్ కాదు, నాకు 15 daysకి అంటే మంత్లీ 2 అవుతాను నేను పీరియడ్స్.
అలాంటిది నాకు పీరియడ్స్ ఆగిపోయాయంటే నాకు డౌట్ అన్నమాట, ఏదైనా ప్రాబ్లం ఉంది ఏంటని. సో అలాగా 4 months డ్రాగ్ అయ్యింది, పీరియడ్స్ అవ్వలేదు. చూపించుకోవడానికి వెళ్తే వాళ్ళు నాకు ఇంటర్నల్ గా చెక్ చేశారు. ఇంటర్నల్ గా చెక్ చేసి కూడా నేను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేయలేదు వాళ్ళు. నేను ప్రెగ్నెంట్ కాదు, నువ్వు అనుకుంటే మాత్రం నువ్వు ప్రెగ్నెంట్ అయిపోతావా అనేవారు. ఈ డైలాగ్ మేడం నేను ప్రెగ్నెంట్ ఏమో నాకు డౌట్ అని నేను అనేదాన్ని. నువ్వు ప్రెగ్నెంట్ అనుకున్నాను మాత్రాన నువ్వు ప్రెగ్నెంట్ అయిపోతావా? చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్ ఈ డైలాగ్ వేశారు. నువ్వు అనుకుంటే అయిపోతావా ఏంటి ప్రెగ్నెంట్, చాలా సీనియర్ మోస్ట్. నాకు తెలుసు నా నోరు బాగోద్దు, ఎగిరి తనాలనిపించింది ఎంత వయసు అయినా గానీ. ఓకే కంటిన్యూ, ఇచ్చి నాకు ఇచ్చి. సో నువ్వు ప్రెగ్నెంట్ అనుకున్నాను మాత్రాన నువ్వు అయిపోతావు, నువ్వు దాంట్లో ఉన్నావు, అలాగా నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావు, ప్రెగ్నెంట్ నువ్వు డాక్టర్ చెప్తున్నారు అలాగా అని నువ్వు అనుకుంటున్నావని. సో ఆయన అప్పటికి కూడా నాకు డౌటే. సో పోన్లే అంటున్నారు కానీ నేను వదిలేసాను, ఇంకా పీరియడ్స్ అవ్వట్లేదు నేను వదిలేసాను. 4 months అయిపోయింది, పట్టించుకోలేదు నేను. ఇంకా తర్వాత లాస్ట్ కి 4th month దగ్గర మళ్ళీ నాకు ఎందుకు చూపించుకోవాలనిపించి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ కూడా ఇంటర్నల్ గా నాకు చెక్ చేసి సరేంది మిస్ చేస్తావు. ఈ లోపల ఏం జరిగిందంటే ఈవిడ మైండ్ మొత్తం అంతా 0. 45 days వరకు పాపకి స్కూల్ పంపించలే. స్కూల్ ప్రిన్సిపల్ గారు కొంచెం సపోర్ట్ చేశారు. హెల్త్ ప్రాబ్లం ఉంది సార్ వాళ్ళ మదర్ కి కాస్త అంటే స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళు కూడాను, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడాను కొంచెం సపోర్టింగ్ గా ఉన్నారు. చాలా సపోర్టింగ్, యాక్చువల్లీ వాళ్ళందరూ సపోర్టింగ్ ఉంటారు. అప్రిషియేట్ టు దట్ స్కూల్. జరిగింది ఏంటంటే ఈవిడికి ఫోబియా స్టార్ట్ అయింది. ఏం చూసినా భయం, ఏం చూసినా అది రక్తం అని, దాది నా ఒంటికి సోకేస్తుందని, దానివల్ల నాకు ఏదో జబ్బు వచ్చేస్తుందని, లాట్ ఆఫ్ రియాలిటీ లేని స్టోరీస్ మైండ్ లో రన్ అవడం స్టార్ట్ అవ్వడం. స్ప్లిట్టింగ్ చేసిన సెలైవా ఎక్కడ స్ప్లిట్ చేసినా అది నా మీద పడింది, నా మీద ఊసారు అని చెప్పి నేను ప్యానిక్ అయిపోతాను. ఇంట్లోకి వచ్చి నేను బయటకు వెళ్ళాను, స్ప్లిట్ చేశారు ఎవరో పైనుంచి, అది నా మీద పడింది, నేను స్నానం చేస్తాను, నాకు ఉండలేకపోతున్నాను అని ఏడ్చేసేదాన్ని. స్నానం చేసేదాన్ని, డస్ట్ తీసి బయట పెట్టినా కూడా స్నానం చేసేదాన్ని. వచ్చి ఏదో తగిలేసింది, ఏదో డోర్ తగిలేసింది, లేదా ఎవరో పక్క నుంచి వెళ్ళారు వాళ్ళు తగిలేశారు అంటే అది నా విచిత్రంగా నాకు స్టార్ట్ అయింది. అలాగా ఆవిడ యాక్చువల్గా ఈవిడ ప్రాబ్లమ్ ఒకటి చిన్నది ఉంది, శుభ్రత కొందరికి ఉంటది, ఓసిడి ఉంది. శుభ్రత అంటే ఇష్టం, బయటకు వెళ్ళి ఇంటికి వచ్చి స్నానం చేసుకుంటది, ఉతికిన బట్టలు వేసుకుంటది, కొంచెం నీట్ గా లేకపోతే ఇష్టం ఉండదు. శుభ్రత అంటే ఇష్టం. ప్రెగ్నెన్సీ బేబీ ఈ ఎగ్ కడుపులో వచ్చిందనేసి గైనకాలజిస్ట్ కనిపెట్టలేకపోయారు. ఆ ఓసిడిఏ చాట్ అంత అయిపోయింది. అది ఎలా అంటే చిన్నదే శుభ్రత అనేసి అక్కడతో ఆగిన దానికి నాకు ఏదైనా అయిపోద్ది, నేను చచ్చిపోతా, నేను ఉండలేకపోతాను ఆన చెప్తాను. వీడియోలో చెప్పకూడదు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెంటైన్ చేస్తా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఆగస్టులో వెళ్ళావు, ఆగస్టులో వెళ్ళావు. స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్ కంటే ఇంట్లో గొడవ పడి క్యాబ్ లో నేను స్టేషన్ కి వెళ్ళాను. నైట్ 10:30కి ఏంటంటే స్టేషన్ కి వెళ్ళేసి సిఏ ముందు, ఎస్ఏ ముందు నేను చనిపోబోతున్నాను, రేపు నేను చనిపోయిన తర్వాత నాకు పనికిరాని ఫ్యామిలీ నా ఇంటికి వచ్చి నా మొగుడే చంపిస్తాడు అనేసి మా మొగుడు మీద మీరు పడిపోతే నా ఫ్యామిలీ వచ్చి మా హస్బెండ్ మీద పడిపోతారు. ఎందుకంటే మా ఫ్యామిలీ మా హస్బెండ్ అంటే నేను ఇష్టం లేదు, నేను కొంచెం బాగోను, నేను వేరే క్యాస్ట్, వేరే కులం, వాళ్ళ కులం కాదు, కులంతో కంపేర్ చేయకూడదు కానీ నాది పెద్ద కులం, కానీ వాళ్ళ కులం కాదు, వాళ్ళ మనిషి కాదు, వాళ్ళ ఊరు మనిషి కాదు, వాళ్ళ గోత్రం కాదు, వాళ్ళకు ఉండాల్సిన పుట్టుమచ్చ తరం నా పుట్టుమచ్చ లేదు, వాళ్ళ రంగు కాదు, వాళ్ళ రుచి కాదు, వాళ్ళ చిక్కదనం కాదనేసి నాకు ఎక్కడ దూరం పెడతారు. ఐ డోంట్ కేర్, నేను పెద్ద పట్టించుకోను. లవ్ మ్యారేజ్ కంపేర్ చేసి చూస్తే ఈయన నాకన్నా చాలా బెటర్ గా ఉంటారు, కానీ మా ఇంట్లో వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. అండ్ మా బ్రదర్ కి ఈయనకి పడదు, ఎందుకంటే ఇద్దరు కొలీగ్స్. అది ఒకప్పుడు ఆఫ్టర్ 15 years బ్యాక్ తను నేను కొలీగ్ గా ఉన్నాం. బట్ ఇట్స్ ఓకే, దట్ 15 years బిఫోర్ కుర్రోళం, తెలియని వయసు, ఏదో జస్ట్ అంతేగాని ఇంతకు మించి ఏదో ఇండియా పాకిస్తాన్ యుద్ధం అని కాదు. 15 years బ్యాక్ కూడా తనకి ముందు యాక్సెప్ట్ చేశారు, నన్ను కూడా యాక్సెప్ట్ చేశారు, తెలిసిన కేసే కదా. పెళ్లి చూపులు అయింది. తర్వాత దివాళీ రోజు చిన్న గొడవ అయింది మా మమ్మీకి, మా బ్రదర్ కి, నాకు.
నెక్స్ట్ డే నేను ఇంట్లోంచి బయటకు వచ్చి ఇప్పుడు పెళ్లి కోసం కాదు కానీ ఇంత పానిక్ అవుతుంది, యాంగ్జైటీ అవుతుంది, ఫ్యామిలీ దూరం ఉన్నారు, పిచ్చకపోయిందని దూరం పెట్టారు. ఫ్రాంక్ చెప్తున్నాను, ఆనెస్ట్ గా నా కూతురికి పిచ్చి పట్టింది, దూరం పెట్టారు. మెయిన్ గా నాకు పిచ్చి పట్టింది, నాకు దెయ్యం పట్టింది అనే రీజన్ అనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే మా మమ్మీకి మా సిస్టర్ అంటే మేము అడాప్ట్ చేసుకున్న సిస్టర్. మేము నువ్వు స్టోరీ ఏదో వెళ్తుంది అది కాదు. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఓకే ఫ్యామిలీలోని అది వీళ్ళు ఫ్యామిలీ విషయం పక్కన పెడితే ప్రెగ్నెన్సీ కడుపులోని బేబీ ఉంది, వీక్స్ దాడుతున్నా ఫస్ట్ క్వార్టర్ లాస్ట్ క్వార్టర్ ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ ఆగమ్మ తల్లి ఫస్ట్ క్వార్టర్ లాస్ట్ క్వార్టర్ చాలా కేర్ఫుల్ గా ఉండాలనేసి ప్రతి డాక్టర్ చెప్తారు. ఫస్ట్ క్వార్టర్ లోని ఈవిడ సూసైడ్ చేసుకుంటాను, నాకు నా పాపకి హౌస్ అరెస్ట్, పాపకి స్కూల్ పంపించట్లేదు, మాకంత రిస్ట్రిక్షన్, అది ముట్టుకోదు ఇది ముట్టుకోదు, అది ముట్టుకుంటే స్నానం చేయి, ఇది ముట్టుకుంటే స్నానం చేయి, నేను పారిపోతా అని చచ్చిపోతా అనేసి. నేను టమాటాని పట్టుకొని ఎక్కడ పారిపోవాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి నేను పారిపోతానంటే వాళ్ళు ఏం చేస్తారు? అమ్మా ఇది నీ సైకలాజికల్ ప్రాబ్లమ్ అమ్మా, మేమేం చేస్తామమ్మా, నీకు మంచి సైకాట్రిస్ట్ పంపిస్తాను, కాస్త ఓచుకోమ్మా, చిన్న పాప నీ ఒంట్లో ఉంది అంటే నా టమాటా ఉంది, పాప ముఖం చూసుకున్నా కొంచెం మంచి చేసి సర్దించి పంపించాను ఇంటికి. ఆ విషయం పక్కన పెడితే ఒకసారి అయితే నేను పారిపోవడానికి 2 సార్లు పారిపోవడానికి తలిపేసింది, మరి ఎందుకు మరి వెనక్కి వచ్చాను. కానీ ఈయన ఎప్పుడైతే నేను అలా చేశానో అప్పటి నుంచి ఒక పాల ప్యాకెట్ బయటకు వెళ్ళాలన్నా, టిఫిన్ తీసుకురావడానికి బయటకు వెళ్ళాలన్నా చాలా పానిక్ అయిపోతారు, భయపడిపోతారు. నేను అసలు ఇంట్లో ఏం చేస్తున్నాను, ఇంట్లో ఉన్నానా, లేకపోతే ఇంట్లో పారిపోయానా, లేకపోతే పాపకు కొడుతున్నానా, ఏం చేస్తున్నాను అసలు అనేది టెన్షన్ చాలా ఉండేది ఇంట్లో. యాక్చువల్లీగా చెప్పాలంటే అది రియల్ భాషలో చెప్పాలంటే ఈవిడకి ఒక డాక్టర్ పరిచయం అయినంత వరకు నరకం స్పెల్లింగ్ ప్రతి భాషలో ఈవిడ రాయించండి. అండ్ ఆనెస్ట్లీ ఈవిడ చేసిన బిహేవియర్ ఈవిడికి అర్థమయ్యేది కాదు, ఈవిడ గుర్తుండేది కాదు. ఇప్పుడు కూడా నువ్వు అలా చేసావురా అంటే మొన్న నేను జస్ట్ కూర్చొని మాట్లాడుతుంటే పాప ఎందుకు 45 days స్కూల్కి వెళ్ళలేదు అనేసి నన్ను అడుగుతుంది. పంపించిపోయడం నాకు అది గుర్తులేదు, నేను ఏం చేశాను ఆ టైంలో, ఎందుకు ఆపాను అనేది. సో ఇంత జరిగినా కూడాను అలా మా అపార్ట్మెంట్ లోని ప్రతి సంవత్సరం వినాయకుడు బొమ్మ పెడతారు. అదే టైంలో చాలా పీక్స్ లో ఉంది ఈమె, చచ్చిపోతాను నేను బతకడం కష్టం, చచ్చిపోవడానికి చిట్టుకి క్షణం అది హ్యాపీనెస్, అది కోటి ఇచ్చినట్టు. ప్రెగ్నెంట్ కడుపులో బేబీ ఉంది, మాకు తెలీదు. సో ఏమైందంటే మేము చందా ఇచ్చాం, ఫోన్ పే చేసాం, అందరు కమ్యూనిటీ వాళ్ళు అపార్ట్మెంట్ ఫ్లాట్ వాళ్ళు అందరు చందా ఇచ్చారు, ఎరుగు పెరుగు వాళ్ళు కూడా ఇచ్చారు, చందా ఇచ్చాను. చందా ఇచ్చి కూడా అరుణ్ పూజకి రాలేదనేసి చతుర్థి రోజు నా అపార్ట్మెంట్ ఎదురుగున్న అనియ పద్మాకర్ గారు ఆయన పేరు, ఆయన వచ్చారు, తలుపు కొట్టారు, ఈవిడికి తలుపు తెరిచింది. ఏమా పూజకి రావట్లేదే, ఏం కావడం అంటే ఈవిడ ఏడ్చింది. అనియా నా బాగోలేదు అనియా, ఒంట్లో అస్సలు బాగోలేదు అనియా, నా మైండ్ అస్సలు పనిచేయట్లేదంటే ఆయన రిలేటివ్ లోని ఒక మనిషికి అటువంటిదే ఇబ్బంది అయినప్పుడు ఒక డాక్టర్ పేరు చెప్పారు. అమ్మ నువ్వు చుట్టూ ఎన్నో తిరుగుంటావు, ఈ మధ్యన బాబాలు, తాంత్రికులు, అఘోరాలు, ఈ ముష్టన కొడుకులు ఏం చేశారు అనుకున్నారు? మా దగ్గర డబ్బులు తెంగి మాకు ఏవేవో పూజలు చేసి నీకు ఎవరైనా అన్నాలు కలిపాడు, నీకు బిర్యానీలో కలిపాడు, నీకు పకోడీలో కలిపాడు అని ఇన్ని సొల్లు కొబ్బరిలేసి మా దగ్గర డబ్బులు తెంగి టైం తినేసి పోనీ ఈవిడ చేసి ఆ పూజ పునస్కారం వల్ల ఈవిడ చేంజ్ అయ్యిందా? అలాగే ఉంది. లాస్ట్ లో అమ్మ ఒకసారి నువ్వు డాక్టర్ చూపించావు, అరే బాడుగో డాక్టర్నే చూపించాలనుకున్నప్పుడు ఇన్ని రోజులు నువ్వు టైం చేసావు. నేను గొడవ చేశాను, నాకు తగ్గలేదు. నాకు ఏంటంటే ఏవేవో స్టోరీస్, అమ్మా నీకు మీ ఆయనకి చాలా దగ్గరుందమ్మా డైవర్స్, నువ్వు గాని నీ చెప్పిన మాట గాని కార్పొరేట్ చేయకపోతే నీకు డైవర్స్ అయిపోతుంది. ఓరే నీ లవడక బాల్, నీకు ఎవర్రా నాకు మా ఆవిడ డైవర్స్ కోసం మాట్లాడమన్నాడు. నేను అన్నది మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు, నువ్వు ఏదో పొడుస్తావు కదా, పొడువు అనేసి నేను చెప్తే డైవర్స్ అయిపోదు అనేసి సొల్లు కబుర్లు ఏదో మాట్లాడిసి టాపిక్స్ కట్టేసి డబ్బులు దొబ్బడం తప్ప చేసేది ఏంటి లేదు. ఆ మూమెంట్ లో అతను వచ్చేసి ఈ డాక్టర్ దగ్గర ఒకసారి వెళ్ళండి, ఆ డాక్టర్ దగ్గర వెళ్ళాం. అండ్ హెవీ డోస్ మెడిసిన్ ఇచ్చారు. హెవీ డోస్ మెడిసిన్ ఎలా ఇచ్చారంటే పొద్దున నిద్ర, మధ్యాహ్నం నిద్ర, రాత్రికి నిద్ర, పడుకోసరికి అప్పుడు కొంచెం మేము తేలుకున్నాం. ఇవిడ చెప్పడం మొదలెట్టింది, అరే నాకు మంచి మంచి థాట్స్ వస్తున్నాయరా నాకు, అంటే బ్రెయిన్ లోనే కెమికల్ రిలీజ్ అవుతుంది కదా, అది తగ్గింది. బానే ఉంది కానీ పీరియడ్స్ అవ్వట్లే. ఇది పెద్ద నరకం మాకు.
ఆ టైంలో నాకు ఎందుకో ఒక రోజు కూర్చొని ఇంట్లోనే పుల్లగా తినాలనిపిస్తుందిరా, నాకు కొంచెం పుల్ల తినాలనిపిస్తే నాకు ఇంటి పక్కన ఉన్న అపోలో ఫార్మసీ వెళ్ళేసి ప్రెగ్నెంట్ న్యూస్ తెచ్చా. టెస్ట్ చేస్తే 2 seconds 3 seconds లోని రిప్లై యువర్ ప్రెగ్నెంట్ అని. మాకు ఫ్యూజ్ ఎగిరిపోయి, అమ్మ నువ్వు కడుపుతున్నావా. ఇటు ఏమో హై డోస్ సైకాట్రిస్ట్ మెడిసిన్, 3వ డాక్టర్ సైకాట్రిస్ట్ మెడిసిన్, ఈయన చెప్పింది 3rd డాక్టర్. మేము ఆల్రెడీ 2 డాక్టర్ గెలిపిస్తాం. కరెంట్ షాక్ వరకు వెళ్ళిందండి. సాగర్ దుర్గ హాస్పిటల్ ఉంది కదా, కరెంట్ షాక్ వరకు వెళ్ళింది. ఆ హాస్పిటల్ హైజెనిక్ గా లేదు, కరెంట్ షాక్ చేయించడానికి దేవుడి దయ వల్ల ఇంటికి వచ్చాం. కానీ కరెంట్ షాక్ చేస్తూ ఉంటే ఇంట్లో కడుపులో ఉన్న బేబీ చనిపోయింది. మాకు తెలీదు ప్రెగ్నెంట్ అని, మేము ఎలక్ట్రిక్ షాక్ వరకు వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు హైజెనిక్ అక్కడ కాపాడింది. హాస్పిటల్ హైజెనిక్ లేదు, చేయించుకుని తిరిగి వస్తాం. డబ్బులు కూడా కట్టిస్తాం, ఆ డబ్బులు కూడా తిరిగి తీసుకుని వస్తాం. సో ఇక్కడ ఈయన కొత్త డాక్టర్, మా ఇంటి పక్కన అపార్ట్మెంట్ లోని ఇచ్చారు కదా ఫ్లాట్, ఆ డాక్టర్ దగ్గర వెళ్ళండి అనేసి. ఆ డాక్టర్ దగ్గర మనం వెళ్తే ఆయన హైడోస్ మెడిసిన్ వల్ల పొద్దున్న రాత్రి అంతా పడడం మొదలెట్టింది. నేను ప్రెగ్నెన్సీ తీసుకుని వచ్చా, తెలిసిపోయింది ప్రెగ్నెంట్ అని. ఎక్కడ వెళ్దాం, ఏ డాక్టర్ దగ్గర వెళ్దాం? ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉన్న డాక్టర్ దగ్గర వెళ్తే ప్రెగ్నెంట్ కాదని గసరిస్తారు. మళ్ళీ ఇంకోసారి వెళ్ళడం కూడా మన మూర్ఖత్వం అవుద్దనేసి ఎలా ఎత్తుకుతూ ఉంటే అపోలో ఫార్మసీ పనిచేసి అతనే మాకు అన్నారు. నిర్మలా మేడం ఉన్నారు, ఆ మేడం కోసం నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, మీకు తెలిసి ఉంటుంది. నిర్మల, అరే ఆగిపోయింది, నువ్వు మాట్లాడింది ఏవి రికార్డ్ అవ్వలేదు, సో ఆ నిర్మలా మేడం పెట్టు నిర్మలా మేడం దగ్గర పెట్టు ఇక్కడ నుంచి అవుతుంది. మా ఎలాంటివి ఉంటాయి. నిర్మలా మేడం దగ్గర వెళ్తే పడుకోబెట్టు, అది మళ్ళీ ఆగిపోద్ది. అందుకని నన్ను చూస్తూ ఉండే అక్కడ. మేడం దగ్గర వెళ్తే మేడం అప్పటిప్పుడు స్కానింగ్ చేస్తుంది, 14 weeks బేబీ కడుపులో ఉందమ్మా, మీరు కంటిన్యూ అవ్వండి, అబార్షన్ అట్లా ప్లాన్ చేసుకోవద్దా అంటే, నేను అబార్షన్ చేయించుకుంటా, నాకు ఒంట్లో బాగాలేదు, నేను ఎలా క్యారీ చేస్తాను అనేసి. పని చేసేది కాదు నాకు అసలు సరిగా. ఇప్పుడు కూడా పనిచేయదు, ఇప్పుడు పని చేస్తుంది. ఈవిడ అబార్షన్ కోసం అనుకుంటే నేను ఏడ్చేవాడిని. 14 weeks బేబీ అంటే ఆల్మోస్ట్ గ్రో లాగా ఉంది, హార్ట్ బీట్ రన్ అవుతుంది, ఎందుకు చంపాడు అనేసి. ఒక్కోసారి నేను అబార్షన్ చేయించుకుందా అని అంటే ఈవిడ ఏడ్చేది. సరే టమాటా 2 పుట్టాలని వామిటింగ్ చేస్తుంది, పాలు కక్కుతుంది. టమాటా 2 పుట్టాలని రాసిపెట్టి ఉంటే ఎవరేం చేయలేరు. కానీ అలా 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 గడుచుకుంటే ఆయన మేడం అన్నారు, సైకాట్రిస్ట్ దగ్గర చూపించుకుంటున్నారు కదా, ఒకసారి వెళ్ళి. ముందే తెలుసుంటే అబార్షన్ చేయించుకునేదాన్ని, ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లో నేను స్టార్టింగ్ లో తీసుకున్నాను. 14 weeks అయినా సరే మేడం కూడా వద్దన్నారు, వద్దు ఫస్ట్ బేబీ కూడా టమాటా కూడా వద్దనుకున్నాం. ఫస్ట్ బేబీ కూడా టమాటా పుట్టిన సి సెక్షన్ లోని. ఇప్పుడు 14 weeks బేబీ తీయాలంటే మళ్ళీ సి సెక్షన్ లాంటిది ప్రాసెస్ చేయాలి, ఎందుకంటే దాటిపోయాం. ఏదో పిల్స్ చేసుకుంటే ఏదో అబార్షన్ అయిపోయి ఆ స్టేజ్ దాటిపోయామా. 14 వారాల కడుపులో బేబీ ఉంది, సో డోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ స్టంట్. క్లియర్ గా అన్నాక మేడం అన్నారు, అక్కడ సైకాట్రిస్ట్ డాక్టర్ ఉన్నారు కదా, ఆయన దగ్గర వెళ్ళేసి మైక్ ఉందా, ఆయన దగ్గర వెళ్ళేసి బెటర్ కన్సల్ట్ అవ్వండి, మీ ఇవిడికి పాజిటివ్ వచ్చిందని చెప్పండి. నేను వెళ్ళాను, పాజిటివ్ వచ్చిందండి. బేబీకి మదర్కి సేవ్ ఉండగా ప్రెగ్నెన్సీలో వాడాల్సిన సైకాట్రిస్ట్ మెడిసిన్ కేర్ఫుల్ గా 9 months గట్టెక్కించారండి. ఆ డాక్టర్ కూడా చాలా జాగ్రత్తగా చూసారు. ఫోన్ చేసి ఒక్కొక్కసారి నేను హాస్పిటల్ అడ్మిట్ అయిపోతా, నేను సూసైడ్ చేసుకుంటా, నేను లారీ కింద పడిపోతాను, ఆ దరిద్రం పోయి నాకు థాట్స్ వచ్చాయి, నువ్వు వెళ్ళిపో, నువ్వు లారీ కింద పడిపో, నీకు ఇంకా పీస్ఫుల్ గా ఉంటది, ఒక్కసారి పోతావు కదా, నీకు ఇంకా గొడవే ఉండదు, చావే బెటర్ రా బాబు ఈ నరకం కండా అనేసి ఫీలింగ్ వచ్చే మైండ్ లో కెమికల్ రిలీజ్ అయ్యే ఎంత డేంజరస్ కెమికల్ అంటే. టు బి ఫ్రాంక్, నేను ఒక విషయం చెప్తున్నాను, ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి నేను ఒక విషయం చెప్తున్నాను, ప్రెగ్నెన్సీ టైంలోని మీకు జస్ట్ చిన్నది కూడాను మైండ్ సెట్ మారుతుంది, అగ్రెసివ్ గా తయారవుతున్నారు, ఎప్పుడు లేని యాంగ్రీనెస్ వస్తుందంటే బెటర్ కన్సల్ట్ డాక్టర్. బికాస్ తెలియలేని బొక్కలు బోల్డ్ ఉంటాయి, ప్రాణాలు కూడా పోతాయి. కరెంట్ గాన్, అసలైన రీజన్ చెప్పబోతున్నాం. రీజన్ ఏంటంటే 23rd నువ్వు మైక్ ఎందుకు ఆగిపోతుంది ఇది, నువ్వు నా మైక్ వేసుకో. 23rd పెళ్లి రోజు కూడా మర్చిపోయారు. కాదు ఇయర్ 2023 లో మాట్లాడు. 2023 December 30th మా పెళ్లి రోజు అన్నమాట. గట్టిగా మాట్లాడు. సో పెళ్లి రోజు మేము బయటికి సరదాగా వెళ్ళాం, ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాం, అదేంటి హోటల్ పామ్ బీచ్ కి వెళ్ళాం. ఏవో డ్రెస్సెస్ అవన్నీ పెట్టారు, అందరూ కొనుక్కుంటున్నారు, మనం కూడా వెళ్దాం చూద్దాం బాగుంటుంది. వెళ్ళాం కానీ నాకు అంతగా నచ్చలేదు, నాకు ప్లేస్ కూడా ఉండబుద్ధి వేయలేదు, బయటికి వెళ్ళిపోదాం అని చెప్పాను. వెళ్ళిపోయిన తర్వాత అలా బీచ్ రోడ్ అలా క్రాస్ చేస్తుంటే మాకు ఒక ఎగ్జిబిషన్ కనిపించింది, ఇప్పటికీ ఉంది ఎగ్జిబిషన్ అక్కడ.
ఎగ్జిబిషన్లోకి వెళ్ళాము, అన్నీ చూసాము, కావాల్సిన సామాన్లు కొనుక్కున్నాము. అలా క్రాస్ చేస్తుండగా ఒక నైటీ షాప్ దొరికింది అక్కడ. నైటీ షాప్ కనిపిస్తే ఆవిడ పిలిచిందమ్మ నైటీలు ఉన్నాయి చూడండి అని. నేను నార్మల్గా షాప్లో కొంటాను తప్ప బయట ఎక్కడ కొన్ను. అది కూడా చూసి కేర్ఫుల్గా దానికి ఏమైనా మరకలు ఉన్నా లేదు చూసి కొనుక్కుంటాను. నాకు ఆ రోజు ఎందుకో మరి ఆ రోజు నైటీలు అక్కడ తీసుకోవాలనిపించింది. నార్మల్ తీసుకోను బయట అక్కడ అలాంటి షాపులో, చిన్న చిన్న షాపుల్లో మంచి అమ్మరని నాకు అనిపిస్తుంది. కానీ నేను అక్కడ చేసిన తప్పు ఏంటంటే అక్కడ నైటీలు కొనేసాను, 3 నైటీలు కొన్నాను. ఒకటి బ్లూ కలరు, ఒకటి బ్లాక్ కలరు, ఒకటి పింక్ కలరు. ఇంటికి తీసుకొచ్చిన వెంటనే నేను అవి తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేస్తాను. నాకు ఏంటంటే ఎప్పుడైనా ఏ కొత్త బట్టలు కొన్నా అది వాష్ చేసి వేసుకోవడం అలవాటు. ఎందుకంటే కొంతమంది ట్రయల్స్ వేస్తారు కాబట్టి నాకు అలా వేసుకోవడం ఇష్టం ఉండదు. అండ్ ట్రైల్ వేయను కూడా నేను బయట. సో తెచ్చిన తర్వాత నేను వాషింగ్ మిషన్లో వేసి లిక్విడ్ వేస్తాను. లిక్విడ్ వేసి ఆ రోజు లేట్ నైట్ అయిపోయింది. నేను ఇంకా వాష్ చేయలేదు, అది వదిలేసాను. ఇంక మార్నింగ్ వాష్ చేద్దామని మార్నింగ్ వాష్ చేశాను. అంటే December 31 వాష్ చేసి అది క్లాత్ హ్యాంగర్ ఉంటుంది కదా మన స్టాండ్ టైప్, ఆ స్టాండ్ మీద ఆరేసాను ఇంట్లోని. ఆరేసిన తర్వాత 31 అలా తిరుగుతూ ఉన్నాను. నైటీలు తెచ్చాను, చూసుకున్నాను, పైన పెట్టుకొని నాకు సరిపోతుందా లేదా అని. మళ్ళీ కొంచెం ఆరలేదు కదా అని మళ్ళీ స్టాండ్ మీద వేయడానికి వెళ్ళాను. అలాగా ఫస్ట్న ఒక నైట్ తీసాను, పింక్ కలర్ నైట్ తీసాను. లేదు డిసెంబర్ ఈవినింగ్ పింక్ కలర్ నైట్ తీసాను, వేసుకున్నాను. అది తెచ్చి కొంచెం చెక్ చేస్తాను, ఏది తెచ్చినా కొంచెం చెక్ చేసుకుంటాను. ఆ రోజు ఏంటో కానీ నైట్ వేసే ముందు వాషింగ్ మిషన్లో నేను చెక్ చేసుకోలేదు. కాకపోతే వాషింగ్ చేసిన తర్వాత వేసుకునే ముందు చెక్ చేస్తాను మామూలుగా, ఇలాగ ఏమైనా ఉన్నాయా స్టెయిన్స్ లాంటివి, ఎక్కడైనా చిరిగిందా అని. చూస్తుంటే ఒక 3 ప్లేసెస్లో స్టెయిన్ లాగా ఉంది. అది పింక్ కలర్ నైటీ స్టెయిన్స్ లాగా ఉంది. అది స్టెయిన్ నాకు చూడడానికి నా మైండ్ ఆఫ్ థాట్ ఏంటంటే అది బ్లడ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది, అది బ్లడ్డా లేకపోతే కాఫీయా లేకపోతే ఏదా అని. నా మైండ్ ఆఫ్ థాట్ ఏంటి అనిపించింది ఆ టైంలోని అది బ్లడ్. మా హస్బెండ్ అంటారు లేదు నువ్వు నైట్ లిక్విడ్ వేసేసావు కదా, లిక్విడ్ వల్ల అది హార్డ్ స్టెయిన్ అయిపోయింది. మరుసటి రోజు వాష్ చేయాలంటే మరుసటి రోజు లిక్విడ్ వేయాలి, వాషింగ్ లిక్విడ్. ఒక నైట్ ముందు వాషింగ్ లిక్విడ్ వేసి మరుసటి రోజు వాష్ చేసింది. సో వాషింగ్ లిక్విడ్ దానిలో పడిందంటే అది చిన్న మొత్తలాగా, ఎందుకంటే ఎగ్జిబిషన్ లో కొనిన స్టెయిన్ లాగా అయింది. అది బ్లడ్ ఉంటే స్టెయిన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇప్పుడు రక్తం బట్టలకి అంటుకుంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తే అమ్మో రక్తం. ఆ నైట్ ఎవరో వాడేసుకొని ఉతికేసుకొని నాకు అమ్మేశారు. ఆ జబ్బు నాకు వచ్చేసాయి. అవి నైట్ కొత్తవే బాగున్నాయి, నైట్లు కొత్తవే, బట్టల్లోని ఏ మరక లేదు. ఇప్పుడు చేసిన పెంటకి అంటే చెప్తారు కదా, ఎవరు పడినా ఎవరు తీసిన పొయ్యిలో ఆలే పడతారనేసి. ఈవిడే స్టోరీస్ తయారు చేసి అమ్మో భయం 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 భయం. ఆ భయం 2023లో స్టార్ట్ అయిన భయం ఇప్పటికీ నేను నమ్మను అది కాదు స్టెయిన్. నేను వేసిన లిక్విడ్ అది స్టెయిన్ అలా పడిందని ఇప్పటికీ నేను ఒక దాని మీద ఉంటున్నాను. అది బ్లడ్డే. అది దానివల్ల నాకు ఏదో అయిపోతుంది, లేదా నాకు అయిపోయితే నన్ను ముట్టుకుంటే నీకేదో అయిపోతుంది. డాక్టర్స్ బ్లడ్ లోనే ఉంటారు. 108 మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు బ్లడ్ లోనే ఉంటారు. వాళ్ళు రకరకాలమైన బ్లడ్ తాగుతారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంత బ్లడ్ తాగినా వాళ్ళకి ఏంటి అవ్వదు. డాక్టర్స్ పిల్లలు కూడా డాక్టర్స్ అవుతారు. బ్లడ్ వల్ల వాళ్ళకే లైఫ్ రిస్క్ అయిపోతే ఇంకా వాళ్ళ పిల్లలు డాక్టర్ ఎలా అవుతారు? సేమ్ డిపార్ట్మెంట్ ఎలా కోరుకుంటారు? డాక్టర్ అవ్వడం ₹1-2 కోట్లోని ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు ఏంటంటే ఆ వాషింగ్ చేసిన నైటీలు స్టాండ్ మీద ఆరబెట్టాను. ఆ స్టాండ్ ముట్టేదని కాదు, కొన్ని బట్టలేమో దివాన్ కాట్ మీద పెట్టాను, దాంతో మిక్సప్ చేసి ఉతికిను. దివాన్ కాట్ ముట్టను. మా హస్బెండ్ దాంతో పాటు ఉతికిన జీన్స్ తీసుకెళ్లి బీరువాలో పెట్టాడు. బీరువా కూడా టచ్ చేయాల. ఇప్పటికీ బీరువా టచ్ చేసి, దివానా కాట్ టచ్ చేసి, స్టాండ్ టచ్ చేసి ఆల్మోస్ట్ 1.5 year అంటే ఈ డిసెంబర్ వస్తే 2 years 18 months అయింది టచ్ చేసి. ఇప్పటి వరకు టచ్ అయిన సెల్ఫ్లు ఏమి టచ్ అయిన, బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా ఆ సెల్ఫ్లు ఏమి టచ్ అయిన 1.5 year నుంచి ఏమి టచ్ అయినలేదు. ఎందుకంటే అది నైటీ ముట్టినప్పుడు నేను ఇవన్నీ ముట్టాను, దానికి బ్లడ్ అంటిపోయింది, నా చేతుల్లో బ్లడ్ ఉంది, బ్లడ్ అంటిపోయింది, దానివల్ల ఏదైనా వచ్చేస్తుంది, నాకు ఇన్ఫెక్షన్, నా నుంచి మీకు స్ప్రెడ్ అయిపోతుంది, ఏదో అయిపోతుంది. అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది భయము, ప్యానిక్.
షివరింగ్, స్టామరింగ్ నత్తిలాగా వచ్చేస్తుంది, నాకు మాట్లాడలేను. సో ఆ రోజు December 31st నుంచి స్టార్ట్ అయ్యింది, 1.5 year ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతుంది. సౌండ్ వస్తుందా? పైన అపార్ట్మెంట్ వాళ్ళు అది నా హెల్త్ పాడవడానికి కారణం ఒక నైటీ వల్ల నా హెల్త్ ఇంత వరకు పాడైంది. నైటీ మీ జీవితాలు కూడా మార్చేస్తుంది. ఆ నైటీ వల్ల నా ఇంట్లో సామాన్లు ఎన్ని బయట తీసామంటే దాంట్లో బ్లడ్ ఉంది. ఇప్పుడు మీరు అగెనెస్ట్ గా అరే ఏమీ లేదురా డాక్టర్స్ నేను ఏమి చెప్పినా మట్టి బొర్రలోనే సెట్ అయిపోయింది, అది బ్లడ్ అనేసి, అది బ్లడ్ ఎలా ఫీల్ అవుతుంది అమ్మాయి. నేను ఏదైనా ముడితే మాత్రం పానిక్ అయిపోతాను, ఏడుస్తాను, 1 గంట ఏడుస్తాను, పానిక్ అయిపోతాను. ఏదో అయిపోతుంది టేడీ, ఏదో అయిపోతుంది, చచ్చిపోతాను నేను ఈ చచ్చిపోవడం బదులు నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేసి నేను ఇలా ఆలీ కింద పడిపోతానండి. ఇది మా మమ్మీకి చెప్పేదాన్ని ఫోన్ చేసి, మమ్మీ నాకు ఇలా ఉంది, నాకు ఇలా భయం వేస్తుంది, ఆ నైటీలో ఏదో ఉంది మమ్మీ మరకలాగంటే, అలాంటివి ఏం లేదు పట్టించుకోక వదిలే అంటే, నేను నా మైండ్ విందే, పట్టించుకోకుండా 24/7 అదే ఆలోచిస్తూ కూర్చునేదాన్ని. సో ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే నాకు పిచ్చి లేదా నాకు దయ్యం పట్టిందని చెప్పి 1.5 year నుంచి నా కాంటాక్ట్ లో లేరు. నేను ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా నన్ను చూడడానికి రాలేదు. వచ్చారు ఒకసారి, తర్వాతగా వచ్చి నాకు చెప్పారు ఇలా భయపడకు ఏం లేదు అని. కానీ నేను ఇంకా అలాగే ఉండేదాన్ని. వాళ్ళు ఇంకా నన్ను పట్టించుకోవడం మానేశారు, వదిలేశారు. ఎంత ప్రెగ్నెంట్ అయినా ఏ తల్లి అయినా వదిలేస్తుందా? అలాగా వదలదు కదా. కానీ నా తల్లి వదిలేసింది. తల్లి టాపిక్ కాదు, అలాంటి వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు. కానీ ఏమంటారు సందుకు ఏమంటారు వీధి ఒకళ్ళు ఉన్నారు. కానీ ఆ విషయం పక్కనట్టండి. మెయిన్ థింగ్ ఏంటంటే వీడియో చేయడం కారణం ఏంటంటే మైక్ ఒక నైటీ నా లైఫ్ అంతా మార్చేసింది. చూడండి, స్పెషల్లీ సిస్టర్స్, ప్రెగ్నెంట్ కాబోయే సిస్టర్స్ అనుకోవచ్చు ఇది అంతా ఏంటి, అబ్బా ఇదంతా ఏమీ లేదు ఆవిడ భ్రమ అనేసి. సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గర, మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్న డాక్టర్స్ దగ్గర వెళ్తే ఆ క్రౌడ్ చూస్తే మాకే అనుకున్న బొక్కలు ఉన్నాయనేసి ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు తెలుసా ఈ విషయం. నేను నా సబ్స్క్రైబర్కి చెప్పాల్సిన విషయం ఒకటే, వెన్ యూర్ గెటింగ్ ప్రెగ్నెంట్, చెల్లెళ్ళు అక్కలు ఎవరైనా నన్ను బ్రదర్గా పిలవండి, మదర్గా పిలవండి, బాయ్ ఫ్రెండ్గా పిలవండి, ఏదైనా పిలవండి. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మీరు ప్రెగ్నెన్సీ అయిన టైంలోని మీ మైండ్ సెట్ కానీ మీ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుందంటే, చూపించకపోతే బేబీ అన్సేఫ్. ఆ బేబీ విషయం పక్కనెట్టండి, మీరు అన్సేఫ్ అయిపోతారు. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతమంది వస్తున్నారు తెలుసా సైకాట్రిస్ట్ దగ్గర? ప్రెగ్నెంట్ ఉమెన్ ఈవిడ ఒక్కళ్ళే అనుకున్నా నేను. హాస్పిటల్కి వెళ్తున్నారు, మెంటల్ హెల్త్ దగ్గర బాగాలేని సైకాట్రిస్ట్ దగ్గర, సైకాలజిస్ట్ దగ్గర, కరెంట్ షాక్ వెళ్తున్నారు. ఎంతమంది కడుపుతో పాటు వెళ్తున్నారు తెలుసా ఆ విషయం? ప్రెగ్నెంట్ అయిన ప్రతి లేడీకి చెప్తున్నాను, హార్మోన్స్ అన్బ్యాలెన్స్ అయిన మూమెంట్ ప్రెగ్నెన్సీ ఉమెన్ ప్రాపర్ డాక్టర్, మంచి డాక్టర్ తో కన్సల్ట్ అవ్వండి. ఆల్సో ఫాల్ట్ డాక్టర్ వీధికి ఒకళ్ళు ఉన్నారు తెలుసా, పెద్ద పెద్ద డిగ్రీలు పెట్టుకొని పనికిరాని రోడ్డలు. ఫ్రాంక్ చెప్తున్నాను, డాక్టర్స్ కి క్వాలిటీ ఉన్న డాక్టర్స్ కి నమ్మండి, ఫస్ట్ పాయింట్. రెండోది, ఏదో అయిపోతుందనేసి బాబాలు, తాంత్రికులు, అఘోరాలు, ఈ మాదర చోదన కొడుకులకి నమ్మద్దు. ఈ మాదర చోదన కొడుకులకి అస్సలు నమ్మద్దు. మొహమాట లేకుండా మా టైం మనీ వేస్ట్. ఏదైనా అయిపోయి ఉంటే నేను ఉక్కిరి బిక్కిరి అయ్యేవాన్ని. ఆల్రెడీ నా చేతులు టమాటా, అప్పుడు 5 years పాపం. ఈ అఘోరాలు, ఈ తాంత్రికులు, ఈ బాబాలు, ఈ మాతాలు, ఈ పుష్కరాలు, ఆ ప్రేయర్లు ఏమీ పనికిరాదు. నేను అన్ని ట్రై చేసి కూర్చున్నా. ఇంట్లో ప్రేయర్ వేయించా, ఇంట్లో తాంత్రిక వాళ్ళు వచ్చారు, ఇంట్లోని సాయిబులు వచ్చారు. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు అనేసి ఎన్ని డబ్బులు తీసుకున్నారు. ఒక్కొక్కరు 15,000, 20,000, ఒకడేమో 1,00,000 అడిగారు. ఆ 1,00,000 వరకు నేను తెప్పించలేకపోయాను. కానీ లక్షల్లో అయ్యిందండి మొత్తం అంతా కలిపితే. లక్షల్లో ఒక్కడు కూడా రూపాయి సాల్వ్. ఒక నైటీ వల్ల, ఒక ఇన్సిడెన్స్ వల్ల ఎంత ఖర్చు అయింది. సో కలర్ ఫోబియా, ఇల్నెస్ ఫోబియా, అలాంటి ఫోబియా స్పెషల్లీ డెలివరీ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలోనే అకర్ అవుతుంది. కాబట్టి ఎవ్రీ ఉమెన్ హూ ఈస్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పుడు వరకు దయచేసి ఏదైనా మీ రిలేటివ్ లో, మీ ఫ్రెండ్స్ లోని ఏదైనా అన్బ్యాలెన్సింగ్ లాంటిది బిహేవియర్, మీ ఆపోజిట్ డైరెక్షన్ లోని వెళ్తున్నారు, మీ బిహేవియర్ ఎప్పుడు లేనిది ఏంటి కొత్తగా చేస్తుంది, అటువంటి వాళ్ళు సైకాట్రిస్ట్ ని కన్సల్ట్ వెంటనే అవ్వాలి. ఓసిడి మాత్రం ఉంటే ఒక ఉమెన్ కు, ఒక హస్బెండ్ అయినా, ఒక వైఫ్ అయినా, ఎవరికైనా ఓసిడి లాంటి ప్రాబ్లం కానీ, లేకపోతే ఏదో ఇన్సోమియా లాంటి ప్రాబ్లం, అంటే నిద్ర పట్టకపోవడం, ఏదో చిన్న సైలెంట్ గా ఉండి వాళ్ళు మాట్లాడుకోవడం కూడా చెప్పాలంటే కాల్చి కట్టుకుని ఇంట్లో పెట్టాలి తెలుసా.
చూడండి, హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. ఇంట్లో కూర్చుంటే అయ్యో నాకే ప్రాబ్లం ఇచ్చాడు దేవుడు. హాస్పిటల్కి వెళ్తే ఆ జనాలు చూస్తే ఊరినైనా ఎంతమంది పడి ఉన్నారా మంచాల మీద. ఎస్, సో ఈ మెయిన్ థింగ్, ప్రెగ్నెంట్ ఉమెన్కి లైఫ్ అండ్ డెత్ అయిన కండిషన్ ఉంటాయి. సత్యం, కరెంట్ వచ్చింది. లైఫ్ అండ్ డెత్ అయిన మూమెంట్ ఉంటాయి ప్రెగ్నెంట్ ఉమెన్కి. రియల్గా లైఫ్ అండ్ డెత్, చనిపోవచ్చు కూడాను. నేను గొప్పగా మాట్లాడరు కానీ ఈవిడ బతుకుందంటే ఎంత కొంత నా 10% సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఈవిడ ఎంత డ్యాన్స్ చేసినా, ఎంత గందరగోళం చేసినా నేను ఊరుకొని ఆ టమాటాని చూస్తూనే ఉండిపోయా. నేను పిచ్చిదాంతో నేనేంటి కాపురం చేసేదానేసి ఎంతో మంది పారిపోరు. పిచ్చిదాని అయిపోయింది, దాంతో పని ఏంటి, నీ సర్వీస్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి నీకు మేపాల అనే వర్డ్కి మేము చెప్తాను, పర్ మంత్ తన మెడిసిన్ 5,000 to 7,000 పర్ మంత్. ఆవిడ మెడిసిన్ 5,000 to 7,000 ఇప్పుడు వరకు. 1 year అయిపోయిందా, 1.5 year పర్ మంత్. ఆవిడ సైకాట్రిస్ట్ మెడిసిన్ 5,000 to 7,000 పర్ మంత్. ఇప్పుడు కూడా ఈ టీ షర్ట్ మీద ఏదైనా రెడ్ గా స్టెయిన్ పడితే వెంటనే పానిక్ అయిపోతాను. రెడ్ మచ్చకి భయం, రెడ్ అంటే భయం కాదు. ఇప్పుడు నేను రెడ్ లాంటిది వేసుకొని ఉన్నాను, భయం కాదు. ఇప్పుడు కూడా రెడ్ వేసుకుంటుంది, భయం కాదు. రెడ్ కలర్ తో భయం కాదు. రెడ్ లాంటి ఏదైనా మచ్చ, ఏదైనా మరక ఏదైనా తగిలితే దానికి మాటలు తడపడతా, అంతా బౌన్స్ బ్యాక్ అవుతారు. సమస్య చిన్నదే, పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది లేదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్, ప్రెగ్నెన్సీలోని మీ సర్కిల్లోని మీరైనా, మీ సర్కిల్లో మీ చుట్టాలు, బంధువులు ఎవరైనా కానీ, మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినా కానీ అటువంటి బిహేవియర్ కానీ రాంగ్ అయితే రిక్వెస్టింగ్ యూ సపోర్ట్ ఇవ్వండి. ఒక ఆడదానికి సపోర్ట్ ఇవ్వండి. ఫ్యామిలీ, అమ్మ అవసరం తీరిపోయింది, అనియా దాని అవసరం తీరిపోయింది. అవసరం తీరిపోయింది అనేసి మిషన్ కాదు కదయ్యా. ఒక బండి కొంటాం, 10 years తోలుతాం, 10 years లోని సర్వీస్ మైలేజ్ ఇవ్వట్లేదంటే పక్కన పెట్టేస్తాం, సెకండ్ హ్యాండ్ అమ్మేస్తాం, లేకపోతే స్క్రాప్ కి ఇచ్చేస్తాం. మనిషి కదా. సారే అన్నారు, మీ పొజిషన్ లో వేరే వాళ్ళు ఉంటే డైవర్స్ ఇచ్చేస్తారు. నేను డైవర్స్ ఇవ్వడానికి ఈ మూర్ఖమైన కారణం కాదు. నేను ఒక లేడీ, నువ్వైనా కానీ, మా వైఫ్ అయినా కానీ, మా సిస్టర్ అయినా కానీ, అంతే ఎందుకు స్వామి, నా చేతిలో నా పాప ఉంది, నా చేతిలో నా కూతురు ఉంది, నాకు 2 కూతురులు. పెద్దయ్యాక వాళ్ళకి ఆరోగ్యం బాగోపోతే నేను వదిలేస్తానా? అమ్మో, నా కూతురు ఉక్కిరి బిక్కిరి అయిపోతాను తెలుసా. పిల్లకేసుకున్న వాడిని. ఈ పిల్లక విలువని తెలుసా? లైఫ్ కి మనుషులా చూసే ఫస్ట్ విలువ పిల్లక. ఒంట్లో బాగలేదు, పిచ్చిది అయిపోయింది, దూరం పెట్టండి, అచ్చే దాంతో పని ఏంటి, నాకు అవసరం తీరిపోయింది. అవసరం తీరిపోయింది అంటే రేపు నీది కూడా అదే అంటారు జనాలు, నీ అవసరం కూడా తీరిపోయింది అనేసి. వద్దు, బతుకుంటే కాలం పాపాలు మూట కట్టద్దు. ఎవరికైనా ఒకటే మాట అంట, బతుకుంటే కాలం పాపం మూట కట్టద్దు. మీరు కాదు, మీ పిల్లలు సంకనాకపోతారు. మీరు చూస్తుంటే కాలం మీ పిల్లలు సర్వనాశనం అవుతుంటే నువ్వే పీకే స్థాయిలో ఉంటావు. వద్దు, పిల్లలకి మోట కట్టద్దు. మీ చేసిన పాపాలు పిల్లలకి మోత కట్టద్దు. సహాయం చెప్పేసి నోరుకోతే మూసుకొని ఉండండి, పర్లేదు. కానీ రివర్స్ గా దాని మీద పుల్లెట్టి, ఆ పుల్లకి ఉప్పు కారం జల్లి చికెన్ పుల్లలు చేయకండి. ఏమైనా మాట్లాడాలి అసలు. ఒకటే చెప్పాలనుకున్నాను, నాకు ఈ సిచ్యువేషన్ లో నా మదర్, నా బ్రదర్స్ నాకు వదిలేశారు. అంటే చూడండి, బ్లడ్ రిలేషన్ వాళ్ళే వదిలేశారు, కానీ నా హస్బెండ్ మాత్రం నన్ను వదలలేదు. నన్ను చిన్న పిల్లలాగా చూసుకున్నారు. నాకు భయం వేస్తే వెంటనే దగ్గర తీసుకొని, ఏం లేదు నేనున్నాను నీ వరకు ఏమైనా వస్తే నేను చూసుకుంటానని నా మాటల నాకు ఇచ్చారు. నాకు చెప్పారు కూడా నా ప్రతిసారి, ఇది నేనున్నాను, నన్ను దాటి ఏది రాదు, నేను చూసుకుంటాను, నువ్వు భయపడకు. కానీ నా పేరెంట్స్ నాకు వదిలేసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. అంటే ఈ జనరేషన్లో పేరెంట్స్ పిల్లల్ని కష్టం వస్తే వదిలేస్తే వాళ్ళు కూడా ఉన్నారంటే అది నేను ఒక ఎగ్జాంపుల్. ప్రతి పేరెంట్ పిల్లల్ని పట్టుకొని ఏలాడరు, వదిలేస్తారు. సో నేను చెప్పేది ఒకటే, హస్బెండ్ ఏం చెప్తే అది వినండి. కొంతమంది హస్బెండ్స్ అయితే వదిలేస్తారు, నా హస్బెండ్ వదలలేదు. నేను చెప్తున్నాను కదా, నా మైండ్ సరిగ్గా పంచాయతీ ఒక్కొక్కసారి. ఇప్పుడు కూడా నేను చేంజ్ అవ్వలేదు కదా, నేను అలాగే ఉన్నాను. నాకు ఇంకా భయం,
అదే చెప్తాను, నాకు ఇంకా భయం టెడి. నాకు భయం అయినప్పుడు నీ మాట నాకు ఎలా ఎక్కుతుంది? నాకు ఎక్కట్లేదు నువ్వు ఎంత చెప్పినా అని చెప్తూనే ఉన్నాను. కానీ నేను నా వరకు నేను ట్రై చేస్తున్నాను. కొంచెం కొంచెం స్లోగా మారుతున్నాను కూడాను. సో నేనే చెప్పాను ఈయనకి, క్లియారిటీగా చెప్దాం వీళ్ళకి నాకు జరిగింది ఏంటి అని. నాకు ఓసీడీ ఉంది. ఓసీడీ ఎవరైనా ఉంటే ప్లీజ్ ముందుగానే పే చేసినా ప్రతిదీ జాగ్రత్తగా చూసి చేయండి. ఏదైనా చిన్న చేంజ్ అయిందంటే లైఫ్ కింద మీద అయిపోతుంది. ఏం లేదు, చనిపోతారు. అక్కడి వరకు వెళ్ళిపోతాం. ప్రెగ్నెన్సీ టైంలోనే మా ఇంటి కానీ పంచేరేదా చనిపోతారు. ఆ సిచ్యువేషన్ వరకు తీసుకెళ్ళిపోతుంది అది. చనిపోతారు ఈజీగా చెప్తారు. దీనికి పట్టుకొని అరే నాన్నకి చాలా పడ్డాం. హార్మోన్ స్టేజెస్ ప్రతి లేడీకి ఉంటది ప్రెగ్నెన్సీలో. ఈ చెప్పడం కారణం, వీడియో చేయడం కారణం కూడా అదే. కాస్త చూసుకోండి. ఓసీడీ పేషెంట్స్ కి ఇది కాదు, ఏదైనా హెల్త్ ఇష్యూ చాటంత అవుతుంది. ఇది మెయిన్ గా ఓసీడీ పేషెంట్స్ కి నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పక్క వాళ్ళు ఏది చెప్పినా వినరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అని అనుకుంటారు నాలాగా. ఇప్పుడు నేను అనుకుంటున్నట్టు ఇప్పుడు కూడా వీళ్ళు ఎంత చెప్పినా అది స్టెయిన్ కాదమ్మా, బ్లడ్ స్టెయిన్ కాదమ్మా అని నేను ఒప్పుకోను. నా మైండ్ ఒప్పుకోదు కూడా. సో ఇది నా ప్రాబ్లం. ఇప్పుడు నేను కెమెరా ముందుకు రాను, ఫస్ట్ టైం వచ్చాను కెమెరా ముందుకి మాట్లాడడం కూడా ఫస్ట్ టైము. మా పాప పడుకుని పోయింది కూడా అప్పుడే. సో ఇలాంటివి కూడా కొంతమంది లైఫ్లో జరుగుతాయి. ఇది మా లైఫ్లో జరిగింది. ఎప్పుడు నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మ్యారేజ్ డే అనేది నేను చేసుకోలేదు. ఎందుకంటే నా మ్యారేజ్ డే రోజే జరిగింది. నా మ్యారేజ్ డే దగ్గరకు వస్తుందంటే నేను ఇంకా కంగారు పడిపోతాను. నాకు మ్యారేజ్ డే వద్దు, ఏమీ వద్దు అని చెప్పేస్తాను. ఏం చేయొద్దు, ఏం సెలబ్రేషన్ వద్దు, నాకు ఏ గిఫ్ట్ వద్దు అని. లాస్ట్ ఇయర్ కూడా చేసుకోలేదు. ఈ ఇయర్ ఎంతో కొంచెం బెటర్గా ఉన్నాను కాబట్టి చేసుకుంటా. గిఫ్ట్ వద్దంటావా? గిఫ్ట్ ఏంటి ఇచ్చావు లాస్ట్ ఇయర్? అది లాస్ట్ ఇయర్ ఇచ్చింది ఏం కాదు, 2 months బ్యాక్ ఇచ్చింది. 2 months బ్యాక్ అది కూడా గిఫ్ట్. మా ఆయన గిఫ్ట్ అనేది స్పెషల్ ఉంటే అసలు అది ఎప్పుడైనా ఇచ్చేస్తారు. నేను ఏదైనా ఇచ్చేస్తారు ఆయన, కాదనరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ టమాటా మిస్ అవుతున్నారా? వస్తుంది గంటపోయాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికి హాయ్ చెప్పు. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ లేడీస్ కి విష్ ఆల్ ద బెస్ట్. మంచిగా 9 months ఫుల్ఫిల్ చేయండి. మీ ఫ్యామిలీకి మంచి పండు లాంటి బిడ్డ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ చెప్పు. బాయ్.